రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. విద్యార్థుల పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు. రాజీనామా పత్రాన్ని ప్రధానికి పంపారు. ఇక నీట్ పేపర్ లీక్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు ధర్మేంద్ర ప్రధాన్. యువత ఆంక్షలను గౌరవిస్తున్నానని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర రూపాంతరం దాల్చింది. ఇక విద్యార్థుల నుంచి వెలువెత్తుతున్న ఆందోళనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇక దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి ఫేక్ ఏఐ వీడియోలను సృష్టించి ప్రచారం చేశారని, అందుకే దాదాపుగా 400కు పైగా ఫేక్ సోషల్ మీడియా హ్యాండిళ్లను అకౌంట్లను బ్లాక్ చేశామని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలోని మెట్రో స్టేషన్లు ఇంటర్నేషనల్ సేవలు నిలిపివేయడంపై మండిపడ్డారు. మెట్రోలు, ఇంటర్నెట్ సేవలు, షాపులు, విధులు, చివరికి ప్రజల ఆహారం హక్కులను కూడా ఆపగలిగిన ప్రధాని మోదీ కేవలం ఒకే ఒక్క విషయాన్ని ఆపలేకపోతున్నారు. అదే పేపర్ లీక్ అని ధ్వజమెత్తారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం ఆ శాఖ మార్చడం అయోధ్య కాదని, ఆయనున్న వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని, అవినీతికి ఆయన ప్రతీకాన్ని విమర్శించారు. ఇక విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిని ఖండించిన రాహుల్ నీట్ పేపర్ లీక్ పై ప్రధాని దేశంలోని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, బెదిరింపులకు భయపడి విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి కదిలేదే లేదని స్పష్టం చేశారు. అటు కేంద్రంతో చర్చలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తాము పట్టు వీడేదే లేదని, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించలేకపోతే ప్రధాని మోదీయే స్వయంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ ఉద్రిక్తల నేపథ్యంలోనే ఢిల్లీ మూల కంచెల నడుమ భద్రతా వలయాలుగా మారింది. ఇక పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి సిఆర్పిఎఫ్, ఆర్ఏఎఫ్ఎఫ్ మరియు బిఎస్ఎఫ్, ఐటీబీసీలకు చెందిన 150 కంపెనీల అదనపు బలగాలను ఢిల్లీకి రప్పించారు. పోలీసులు సాధారణ సెలవులను కూడా రద్దు చేయడంతో పాటు జంతర్ మంతర్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు అమర్చి ముందస్తు అరెస్టులకు అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చారు.
నీట్ పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర రూపాంతరం దాల్చింది. విద్యార్థుల నుంచి వెలువెత్తుతున్న ఆందోళనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశంలోనే అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి ఫేక్ ఏఐ వీడియోలను సృష్టించి ప్రచారం చేశారని, అందుకే దాదాపుగా 400కు పైగా ఫేక్ సోషల్ మీడియా హ్యాండిళ్లను బ్లాక్ చేశామని స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాసిన లేఖలో ప్రధానంగా కొన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా నేను గత 4 దశాబ్దాలుగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల సంస్కరణ కోసం అంకితభావంతో పనిచేస్తున్నాను. ఒక బలమైన, సమగ్రమైన మరియు దూరదృష్టి కలిగినటువంటి విద్యా వ్యవస్థ మాత్రమే సమర్థవంతమైన దేశానికి పునాది అని నేను ఎప్పుడు నమ్ముతానంటూ ఆ లేఖ సారాంశంలో ప్రధానంగా పేర్కొన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి దూరదృష్టి కలిగినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం నాకు కల్పించినందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని స్పష్టం చేశారు. అయితే మే 3వ తేదీ 2024 జరిగినటువంటి నీట్ యూజీ పరీక్షల్లో అక్రమాలు జరిగినట్లు తేలింది. ప్రధానంగా రాజస్థాన్లో నీట్ పరీక్షా పేపర్ లీక్ అయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం దేశవ్యాప్తంగా జరిగింది. దీనికి సంబంధించి ఆ నీట్ పేపర్ను యూజీసీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది, తిరిగి ఎగ్జామ్ నిర్వహించింది. ఆ పరీక్షా ఫలితాలు కూడా వెలువడ్డాయి. కానీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి, భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను ఈ పదవి నుంచి తప్పించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. కానీ దీన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్టీఏ, ఎవరైతే నీట్ పరీక్ష నిర్వహిస్తారో నేషనల్ టెస్ట్ ఏజెన్సీ, ఆ ఎన్టీఏకి సంబంధించి 48 మంది అధికారులను సర్వీస్ నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించారు. ఎన్టీఏ చైర్మన్ స్థానంలో కొత్త వ్యక్తిని చైర్మన్గా నియమించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తన పని చేతులు దులుపుకున్నామని భావించింది. కానీ ఈ పరీక్షకు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రధాన కారణమవుతుంది. ప్రభుత్వ పెద్దలు బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. కేవలం ఇది ప్రతిపక్ష పార్టీలకే పరిమితం కాలేదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, దేశంలో విద్యార్థుల ఉద్యమాన్ని, యువత ఉద్యమాన్ని కాక్రోచ్లతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ను వ్యతిరేకిస్తూ ఆ కామెంట్స్ ఆధారంగా ఆన్లైన్లో ఇన్స్టాలో పుట్టుకొచ్చింది ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ, CJP. దీనిపై దేశవ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరిగింది. దీని ప్రధాన ఎజెండా, మొదటి ఎజెండా విద్యార్థుల పక్షాన నాయకత్వం వహించడం. అభిజిత్ దీప్కే దీనికి ఫౌండర్గా వ్యవహరించారు. విదేశాల్లో ఉండి దీన్ని లీడ్ చేశారు. దీనికి సంబంధించి తొలి ఉద్యమం నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ ఆన్లైన్ ఉద్యమాన్ని నడిపారు. ఈ ఆన్లైన్ ఉద్యమం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రధానంగా దీనిపై రాజకీయ పార్టీల్లో కూడా చర్చ జరిగింది. అయితే దీనికి సంబంధించి జంతర్ మంతర్ వద్ద ఒక దీక్ష ఏర్పాటు చేశారు. విదేశాల నుంచి వచ్చినటువంటి అభిజిత్ దీప్కే ఎవరైతే ఉన్నారో, అభిజిత్ దీప్కే నేరుగా జంతర్ మంతర్ వద్ద దీక్షలో పాల్గొన్నారు. దేశంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు ఇతర ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు, విపక్ష రాజకీయ పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాయి. ఆ తర్వాత ఈ ఉద్యమం మరింత తీవ్రతరం దాల్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ నెల 20వ తేదీ నుంచి భారత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ వర్షాకాల ప్రారంభ సమావేశాల సందర్భంగా ఇండియా కూటమి ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమితో పాటు మిగిలిన విపక్షాలన్నీ ప్రధానంగా ఈసారి జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజీతో పాటు అక్రమాలపై చర్చ చేపట్టాలంటూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిర్వహించినటువంటి అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారు. కానీ కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజునే జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, అదేవిధంగా యువత పెద్ద ఎత్తున గుమిగూడారు. జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. ఆ తర్వాత చలో పార్లమెంటుకు పిలుపునిచ్చారు. దీనికి విపక్ష రాజకీయ పార్టీలన్నీ మద్దతిచ్చాయి. విపక్ష రాజకీయ పార్టీల ముఖ్య నేతలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ అనేది నేషనల్ క్యాపిటల్గా ఉంటుంది, ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఢిల్లీలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. లెఫ్టినెంట్ గవర్నర్కు పూర్తి అధికారాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పోలీసులు పెద్ద ఎత్తున విద్యార్థుల యువతపై లాఠీ చార్జ్ చేశారు. పెద్ద ఎత్తున ఈ లాఠీ చార్జ్ అంశం దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆ మరుసటి రోజే లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, ఇతర విపక్ష రాజకీయ పార్టీల నేతలంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ఎదుట ధర్నా చేశారు. ఇది కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రధానంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అదేవిధంగా దీనికి సంబంధించి ఈ అంశాలపై, అవకతవకలపై పార్లమెంట్లో చర్చ చేపట్టాలి. అదేవిధంగా అంతకు ముందు రోజు పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా ఢిల్లీలో విద్యార్థులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ ఏదైతే ఉందో దానిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ స్టేట్మెంట్ లోక్సభలో ఇవ్వాలి, పార్లమెంట్లో ఇవ్వాలి. అదేవిధంగా పార్లమెంట్లో దీనిపై కూడా చర్చ చేపట్టాలంటూ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి డిమాండ్లపై చర్చలు జరిపారు. దీంతో ఆ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేశారు. ఇట్లా ఈ ఉద్యమం కొనసాగుతూ ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20వ తేదీన ప్రారంభమైనప్పటికీ ఇప్పటివరకు ఒక్కరోజు కూడా అటు లోక్సభ ఇటు రాజ్యసభ పూర్తి స్థాయిలో నడవలేదు. విపక్షాల ఆందోళనలు ప్రధానంగా బయట కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానంగా విద్యార్థులు యువత చేస్తున్నటువంటి ఆందోళనలకు మద్దతుగా నీట్ పరీక్ష పేపర్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరగాలంటూ కూడా విపక్షాలు డిమాండ్ చేసి అటు లోక్సభ ఇటు రాజ్యసభను స్తంభింపజేసిన పరిస్థితి మనకు కనపడింది. దీనికి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో గత 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా 6 ఏళ్ల పాటు పనిచేశారు జేపీ నడ్డా. నరేంద్ర మోడీ, అమిత్ షాకు అత్యంత విధేయుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డాను కేంద్ర ప్రభుత్వం చర్చలకు పంపింది. అయినప్పటికీ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, విద్యార్థుల యువత ఏకైక డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్తో వాళ్ళు ముందుకు వెళ్లారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. హఠాత్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి ఒక వీడియో రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు యువత ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీ అంశం కావచ్చు, అదేవిధంగా నీట్ పరీక్షలకు సంబంధించి అవకతవకలపై దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము, కఠిన చర్యలు తీసుకుంటాము, క్యాబినెట్లో కూడా చర్చిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతకు ఒక సందేశాన్ని పంపారు. అయినప్పటికీ యువత ఆగ్రహావేశాలు చల్లారలేదు. దీనికి సంబంధించి ఆ మరుసటి రోజు కేబినెట్ సమావేశం జరిగింది, కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలోనైనా కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పిస్తారనే చర్చ జరిగింది. అయినప్పటికీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ను ఒకవైపు కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పిస్తే నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వం తన తప్పును ఒప్పుకున్నట్లు అవుతుందనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామాను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ మొదటి నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడింది. అయినప్పటికీ దీనికి సంబంధించి అటు విద్యార్థులు, ఇటు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారులు, యువత ఎట్టి పరిస్థితుల్లో తమ డిమాండ్ నుంచి పక్కకు పోలేదు. మొట్టమొదటిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. దానికి సంబంధించి ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించారు. ప్రధానమంత్రి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి అధికారికంగా రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ధర్మేంద్ర ప్రధాన్ కూడా 2021లో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధానంగా అంతకుముందు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ కింద విద్యాశాఖ ఉండేది. విద్యాశాఖకు ప్రత్యేకమైన శాఖ ఏం లేదు. ఆ తర్వాత రమేష్ పోఖ్రియాల్ తర్వాత మానవ వనరుల శాఖ నుంచి విద్యాశాఖను వేరు చేసి కేంద్ర విద్యాశాఖను వేరు చేశారు. అంతకుముందు రాష్ట్రాల్లో నిర్వహించే మెడికల్ ప్రవేశ పరీక్షలను కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షగా తీసుకువచ్చి నీట్ యూజీ కింద మార్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ ప్రవేశ పరీక్షలు, నీట్ పరీక్షలు జరుగుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతోంది. రాజస్థాన్లో ప్రస్తుతం బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ ఉన్నారు. రాజస్థాన్ కేంద్రంగా ఇటీవల జరిగినటువంటి నీట్ పరీక్షా పేపర్ మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ పరీక్షలో రాజస్థాన్లో పేపర్ లీకేజ్ అయిందనే చర్చ
ప్రచారం పెద్ద ఎత్తున బయటకు వచ్చింది. దీనికి సంబంధించి వెంటనే ఆ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి పాల్పడ్డ వారు ఎవరైతే ఉన్నారో వారిపై దర్యాప్తు ప్రారంభించి అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తు చేపడుతున్నామంటూ చెప్పింది. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చర్చ జరుగుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. బీజేపీలో విద్యార్థి విభాగం ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. గతంలో ఒడిశాలో ఏబీవీపీ ఉద్యమాల్లో అదేవిధంగా ఈ పేపర్ లీకేజీ ఘటనలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ కీలకంగా వ్యవహరించారు. బీజేపీ కేంద్ర నాయకత్వానికి అత్యంత నమ్మకస్తుల్లో ఒకటిగా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా మోడీ క్యాబినెట్లో కొనసాగుతున్నారు. ఒకనొక సందర్భంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ పేరు వినిపించినప్పటికీ కేంద్ర మంత్రివర్గంలోనే ఉంచాలని భావించినటువంటి మోడీ ధర్మేంద్ర ప్రధాన్ను తన మంత్రివర్గంలో ఉంచుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి దేవేంద్ర ప్రధాన్ కూడా గతంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేశారు. అట్లాంటి హిస్టరీ ధర్మేంద్ర ప్రధాన్కు ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ వాస్తవానికి ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి విద్యార్థి ఉద్యమాల పట్ల యువత ఉద్యమాల పట్ల పూర్తి అవగాహన ధర్మేంద్ర ప్రధాన్కు ఉంటుంది. కాబట్టి విపక్షాలన్నీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ముందుగా నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని భావించాయి. కానీ దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించడానికి బీజేపీ నాయకత్వం కావచ్చు, అధినాయకత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మోడీ, అమిత్ షా ససేమీరా ఒప్పుకోలేదు. కానీ తిరిగి విద్యార్థుల ఉద్యమం ఎప్పటికీ చల్లారలేదు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుసగా స్తంభిస్తూ పోతున్నాయి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక బిల్లులు తీసుకురావాలని భావిస్తోంది. ఇప్పటికే వందే మాతరం గేయానికి జాతీయ గీతంగా చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్ర ప్రభుత్వం భావించింది. ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు. మరోవైపు వక్ఫ్ సవరణ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది కాకుండా ఇప్పుడు డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా వేరువేరుగా ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగబోతున్నాయి. కాబట్టి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారనేది కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కీలకమైన బిల్లును ఆమోదింపజేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు బిల్లును కేంద్ర ప్రభుత్వం మరోసారి అటు లోక్సభ ఇటు రాజ్యసభ ముందుకు తీసుకువస్తే ఖచ్చితంగా దీనికి రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యాంగ సవరణ అంటే అటు లోక్సభలో రాజ్యసభలో 2/3 వంతు మెజారిటీ కేంద్ర ప్రభుత్వానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవైపు విపక్షాల ఆందోళన చేస్తున్నాయి. అందులో ప్రధానమైన అంశం నీట్ పేపర్ లీకేజీ అంశం. ఈ నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ విపక్షాలన్నీ ఎగతాటిపైకి వచ్చాయి. బయట ఉన్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువత వీళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదని చెప్పుకోవచ్చు. ప్రధానంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి దేశ యువతకు ఒక సందేశాన్ని పంపించారంటేనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చిందనే చర్చ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో జరిగింది. ఇప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి రాజీనామా చేశారు. మరోవైపు ఎప్పుడైతే ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో బయట విపక్షాలు, విద్యార్థులు, యువత ఆందోళనలు చేస్తున్నాయో, ఒకవైపు అధికార పక్షం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి కావచ్చు, అధికార పక్షం వైపు నుంచి ప్రధానంగా సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు, అదేవిధంగా పాకిస్తాన్ నుంచి నిధులు వస్తున్నాయంటూ ఒక రకమైన ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని కూడా విపక్షాలు పెద్ద ఎత్తున అడ్డుకున్నాయి, తిప్పికొట్టినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. ఎట్టకేలకు కొద్దిసేపటి క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా నిన్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. జేపీ నడ్డాతో చర్చలు జరిపి 3 డిమాండ్లు కేంద్ర మంత్రి ముందు పెట్టారు. అందులో మొదటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేసిన తర్వాతనే మిగతా డిమాండ్లకు మేము ఒప్పుకుంటాం తప్ప ఏ డిమాండ్లకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి ముందు డిమాండ్లు పెట్టారు. ఈరోజు కూడా వారితో చర్చలు జరపాల్సి ఉంది. చర్చలు జరపడానికంటే ముందే, ఎందుకంటే ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కావచ్చు, అటువైపు విపక్షాలు అటు లోక్సభలో రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఇండియా కూటమిలో ఉన్నటువంటి ప్రధాన పార్టీలన్నీ కలిపి కూడా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని ప్రధాన డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. కాబట్టి ఈ డిమాండ్కు తలొగ్గక దిగిరాక తప్పలేదని భావించవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి రాజీనామాగా మనం చెప్పవచ్చు. గతంలో ఒడిశాలో పేపర్ లీకేజీ ఘటనలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా అక్కడ పేపర్ లీకేజ్ జరిగితే అక్కడ విద్యార్థుల పక్షాన ధర్మేంద్ర ప్రధాన్ పోరాటం చేశారు. అపోజిషన్గా ఉండి ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దేశంలో భారత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నీట్ పేపర్ లీకేజీ అంశం అవకతవకలపై ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలి, రాజీనామా చేయాలంటూ గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి డిమాండ్. గత 2-3 నెలల నుంచి ఇదే అంశంపై ప్రధానంగా దేశంలో చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత వీళ్ళంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ కేంద్రంగా, దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రారంభమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం
దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలు, మెట్రో నగరాలు కూడా విస్తరించింది. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేశారు. దాని ఫలితమే ఇప్పుడు కేంద్ర మంత్రి రాజీనామా అంశంగా మనం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పంపిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అధికారికంగా లేఖ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి ఆయన లేఖను కూడా పంపారు. ప్రధానంగా ఆ లేఖను కూడా రాశారు. తనకు అవకాశం 2021 నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా తనకు అవకాశం కల్పించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా వికసిత్ భారత్ యొక్క వాహకులు, నిర్మాతలు మరియు శిల్పులు గత 10 రోజుల పరిణామాలను చూసి నా మనసు ఎంతో దుఃఖించింది. ఇది నా వ్యక్తిగత ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదు. భారతదేశ యువశక్తి మాత్రమే ఈ దేశపు అసలైన బలంగా భావించాను. అందుకే దేశ యువశక్తిని భ్రమల కుట్రలో చిక్కుకోనివ్వకూడదనే సంకల్పంతో జంతర్ మంతర్ దగ్గర అదేవిధంగా దేశంలో ఏర్పడినటువంటి ఈ పరిస్థితిని దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి చూస్తున్నారనే అంశాన్ని కూడా ముఖ్యంగా బీజేపీ కావచ్చు, బీజేపీ అనుబంధ సంఘాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ వర్గాలు, దేశ ద్రోహులు, సంఘ విద్రోహ శక్తులు, పాకిస్తానీ ఏజెంట్లు అంటూ చెప్తున్నటువంటి మాటలను మరోసారి ఈ లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించారు. దేశ విద్రోహులకు అనుకూలంగా ఈ అంశాన్ని వాడుకోకుండా ఉండటం కోసమే నేను ఈ రాజీనామా చేస్తున్నట్లుగా కూడా ఆయన ఈ రాజీనామా లేఖలో ప్రకటించారు. ప్రధానంగా భారతదేశంలో ఏ ఒక్క విద్యార్థి భవిష్యత్తు కూడా చట్టపరమైన చిక్కుల్లో పడకూడదని, మన పిల్లల చదువుపై సమయం వెచ్చించి కెరీర్ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తూ నేను నా రాజీనామా లేఖను గౌరవనీయ ప్రధానమంత్రికి పంపాను. నన్ను మార్గదర్శనం చేసినందుకు, నాపై నమ్మకం ఉంచినందుకు, నిరంతరం సహకరించినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మంత్రివర్గ సభ్యులకు కూడా ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ తన కృతజ్ఞతలు తెలియజేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల నుంచి దేశవ్యాప్తంగా ఇదే రకమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని విపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ విద్యార్థులు, యువత పక్షాన నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలి, కేంద్ర మంత్రి రాజీనామాను కోరాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశాయి. ఆ డిమాండ్కు కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రధానంగా గతంలో నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నప్పుడు రెండోసారి, ఇప్పుడు మూడోసారి దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. రెండో టర్మ్లో రైతు వ్యతిరేక చట్టాలు, అంటే రైతు చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, 3 చట్టాలు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో దాదాపు 600 మందికి పైగా రైతులు చనిపోయారు. అప్పుడు ఉన్నట్టుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ఇస్తూ రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దానికి రైతులందరికీ క్షమాపణ కోరుతున్నట్లుగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ, నీట్ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం దిగిరాక తప్పలేదని చెప్పుకోవచ్చు. ఎన్డీఏ ప్రభుత్వం దిగి వచ్చి కేంద్ర మంత్రి రాజీనామాను కోరింది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా తన రాజీనామాను సమర్పించారు. ఇక విద్యార్థులు, అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ఆన్లైన్లో ఇటు బయట కూడా లీడ్ చేసినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, విద్యార్థులు, యువత, ఇక విపక్ష రాజకీయ పార్టీలు ఈ రాజీనామా విషయంలో కావచ్చు, ఆ తర్వాత జరిగే పరిణామాలపై అటు లోక్సభలో, రాజ్యసభలో విపక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.
నీట్ పేపర్ లీకేజ్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర రూపాంతరం దాల్చింది. విద్యార్థుల నుంచి వెల్లువెత్తుతున్న ఆందోళనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జంతర్ మంతర్ వద్ద చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ నుంచి ఫేక్ ఏఐ వీడియోలను సృష్టించి ప్రచారం చేశారని, అందుకే దాదాపు 400కు పైగా పాక్ సోషల్ మీడియా హ్యాండిళ్లను బ్లాక్ చేశామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా అబద్ధాలను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైట్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. చిరంజీవి, ఏదైతే చాలా రోజులుగా నీట్ కి సంబంధించి నెట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి భారీ ఎత్తున అయితే ఉవ్వెత్తున ఉద్యమం అయితే దేశవ్యాప్తంగా అయితే నడుస్తున్న పరిస్థితి. ప్రధానంగా నెట్ పేపర్ లీకేజ్ వివాదం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో విద్యార్థుల నుంచి వెల్లువెత్తిన బీభత్సమైన ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా చాలా చోట్ల యొక్క నిరసన కార్యక్రమాలు ఆందోళన బాట పట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందుకు అనుగుణంగా ఈ రోజు విద్యార్థులు చేసిన ఆందోళనల కారణంగా ఏదైతే ఈ శాఖకు సంబంధించిన మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రికి సంబంధించి విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు పదవికి రాజీనామా చేయడంతో విద్యార్థి లోకంతో పాటు అలానే ఈ యొక్క నెట్ పేపర్ లీకేజ్ కి ఎవరైతే ప్రజా సంఘాలు మద్దతు పలికాయో వాళ్ళంతా కూడా ఆ హర్షానంతే వ్యక్తం చేశారని చెప్పొచ్చు. ఇదే విషయంలో అతను ఎప్పుడైతే రాజీనామా ప్రకటించిన వెంటనే ఈ యొక్క సంబంధించి ఢిల్లీ సిపి అయితే ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి దేశంలో అలజడులు సృష్టించడానికి పక్క దేశంతో ఏదైతే పాకిస్తాన్ దేశం నుండి కూడా అలానే కొంతమంది అయితే రాంగ్ వీడియోస్ ఫేక్ ఏఐతో క్రియేట్ చేసిన వీడియోస్ అయితే 400 పైగా అయితే పలు సోషల్ మీడియా అకౌంట్లతో అయితే ప్రచారణ చేసేందుకు అలానే పబ్లిక్ ని ఎవరైతే యువతంతా కూడా బయటకు వచ్చి ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేపట్టే విధంగా అయితే వాళ్ళు ప్రలోభాలు పెట్టే విధంగా ఆ యొక్క వీడియోలను అయితే డిజైన్ చేసి పంపించారు. ఇదంతా కూడా కుట్రలో భాగంగానే ఇటువంటి ఘటన హింసాత్మకంగా మారిందని చెప్పేసి అందుకోసమని చెప్పేసి 400 సోషల్ మీడియా బ్లాక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటి కూడా హ్యాండిల్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేశామని పోలీసులు అయితే వివరణ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే కేంద్ర విద్యా శాఖ మంత్రి ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో అతని రాజీనామాతో విద్యార్థులు అంతా కూడా సిపిజే కాక్రోచ్ పార్టీతో పాటు విపక్షాలు సైతం కూడా ఇది వాళ్ళు ఏదైతే అవినీతి చేశారో ఆ అవినీతికి ఉవ్వెత్తున ఎగిసిపడిన యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క ఆందోళన కార్యక్రమం కారణంగా వీళ్ళంతా కూడా ప్రస్తుతం రాజీనామా చేయడం అయితే జరిగిందని చెప్పేసి కూడా ఈ యొక్క యువతంతా కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మరోప్రక్క లోక్సభలో అలానే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ప్రధానిని పూర్తి స్థాయిలో అయితే విమర్శలు చేసిన పరిస్థితి ఈ రోజు ప్రధానంగా కనిపించింది. ఢిల్లీ మెట్రో స్టేషన్లు కావచ్చు అలానే స్థానికంగా ఇంటర్నెట్ సేవలు కానీ ఢిల్లీ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయడానికి మొత్తం అన్నింటిని కూడా నిలుపుదల చేసిన మోడీ ఈ పేపర్ లీకేజీలు పరీక్షలకు సంబంధించిన పేపర్స్ ఏవైతే ఉంటాయో ప్రశ్న పత్రాలు వాటిని లీకేజ్ అయితే నిలుపుదల చేయలేకపోవడం, దీన్ని ఆపలేని మోడీ ఎప్పటికైనా గద్దె దిగాలని చెప్పేసి కూడా ఆ పార్లమెంట్ సాక్షిగా అయితే రాహుల్ గాంధీ అయితే తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం పూర్తిగా ఆ శాఖ విద్యాశాఖ నుండి తప్పించి కేబినెట్ నుండి ఇంతవరకు కూడా తొలగించలేదు కనుక ఇప్పటికైనా వేరే శాఖలు మార్చకుండా అతని పైన ధర్మేంద్ర ప్రధాన్ ఏదైతే ఈ యొక్క అవినీతి పాల్పడడం వల్లనే ఇదంతా జరిగిందని స్వచ్ఛందంగా ఒప్పుకున్న పరిస్థితి నెలకొన్న కారణంగా ఇప్పటికైనా సరే అతన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపాలి, అలానే కేబినెట్ నుండి కూడా అతన్ని తొలగించాలని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ అయితే ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా అయితే ప్రకటన చేసిన పరిస్థితి. నీట్ లీక్ పైన ప్రధాని మోడీ దేశ ప్రజలకు అలానే ప్రధానంగా విద్యార్థులకైతే క్షమాపణ చెప్పాలని, చాలా మంది విద్యార్థులపైన పెట్టిన కేసులను కూడా తొలగించాలని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా తెలియజేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఏదైతే ఉందో సిజేపీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై తాము ఎటువంటి ఏదైతే వాళ్ళు రాజీనామా చేశారో దానితో అయితే మేము పూర్తిగా ఏకీభవించి ఈ యొక్క దీక్షను అయితే విరమింపజేయము, అతని పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి, అలానే ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామా ఒకవేళ అతని పైన చర్యలు తీసుకోకపోతే ప్రధాని మోదీయే స్వయంగా రాజీనామా చేయాలని కూడా కాక్రోచ్ జనతా పార్టీ అయితే పూర్తిగా ఒక ఎక్స్ లో అయితే ట్విట్టర్ వేదిక కూడా వాళ్ళ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారని చెప్పొచ్చు. ఈ రోజు మధ్యాహ్నం అయితే 3:30 నుండి 4 వరకు కూడా ఒక చర్చలు జరిగే సమావేశం అయితే ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. ఈ ఉద్రిక్తల నేపథ్యంలో ఢిల్లీలో 3 అంచెల కట్టుదిట్టమైన భద్రతలతో అయితే ఢిల్లీ ఉంది. ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్